అందరికీ జై భారత్. ఆంధ్ర రైతాంగానికి రైతు సోదరులారా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఎండ్ వరకు చూడాలి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన రెండో విడత డబ్బులు విడుదలగానికి సిద్ధంగా ఉంది. విడుదలగానికి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో 4 కండిషన్లు పెట్టడం జరిగింది. ఆ 4 కండిషన్లు ఏంటి, ఎప్పుడు మన ఖాతాలో ఈ అన్నదాత సుఖీభవ జమ కాబోతా ఉంది. వీడియోను ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో విషయం కూడా కోరుకుంటా ఉన్నా, దానికే సీఎం చంద్రబాబు పాలించే రాష్ట్రంలో అన్నదాతలకి నష్టం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 1,00,000 మందికి పైగా పింఛన్ల మీద నోటీసులు ఇవ్వడము, ఇట్లాంటి పనులు చేసినటువంటి ఈ యొక్క ధనిక సీఎం మరి ఇప్పుడు కూడా సుపరిపాలన చేస్తూ ఉన్నాడా, పరిపాలన చేస్తూ ఉన్నాడా, లేకపోతే అరాచక పాలన చేస్తూ ఉన్నాడా, అసొంటి అభిప్రాయాన్ని కూడా మరి కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక మనము పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రైతే రాజ్యం అంటారు. రైతు లేనిది జై జవాన్ జై కిసాన్ అని ఉత్త పుణ్యానికి మాటలు వాడుతూ ఉంటారు. కానీ ఉత్త పుణ్యానికి కాదు, వాస్తవానికి రైతు లేకపోతే రాజ్యం లేదనేది వాస్తవమే. 7,000 అకౌంట్లో జమ. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తాజా అప్డేటు. ఏపీ రైతులు వెంటనే ఇలా చెయ్యండి. ఏంటంటే మనకు అమరావతి ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న పిఎం కిసాను మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకాలు డబ్బు విషయంలో ఇంకా స్తంభిద్ధత కొనసాగుతూ ఉంది. కేంద్రం నుంచి 21వ విడత 2,000, రాష్ట్రం నుంచి 2వ విడత 5,000 కలిపి మొత్తానికి 7,000 ఒకేసారి మన ఖాతాలో జమ అవుతాయని రైతులందరూ భావిస్తూ ఉన్నారు. అయితే కేంద్రం నుంచి ఈ డబ్బులు ఆలస్యం కావడము, దీపావళి పండుగ కంటే ముందు రైతులకు రావాల్సిన డబ్బులు రాలేదని కూడా కొంచెం నిరాశ పడతా ఉన్నారట. ఏం జరిగిందంటే ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ రైతాంగానికి పిఎం కిసాన్ యోజన దీపావళి కన్నా ముందే అందాల్సింది. దోపిడీయాలు కొంతమంది రాజకీయ నాయకులు ల్యాండ్ అంటే భూమి లేకుండా శ్మశానాలకు, రోడ్లకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు కూడా పిఎం కిసాన్ యోజన డబ్బులు పొందిర్రు. కిసాన్